ఆ దత్త ప్రదక్షిణలు ఎట్లా అంటే మామూలుగా మనం గురువారం నాడు కానీ గురు బలోపేతమైనటువంటిది, లేదు పౌర్ణమి నాడు కానీ, లేదు మనకి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక రోజు, ఏదైనా ఒక రోజు. ముఖ్యంగా గురువారాలు అయితే మంచిది, అంటే గురువుకి బలం చేకూర్చేటువంటి రోజు కనుక గురువారం నాడు తీసుకోవచ్చు. లేదు పౌర్ణమి నాడు విశేషం, ఏ పౌర్ణమైనా పర్వాలా, ఆ పౌర్ణమి నాడు తీసుకోవచ్చు. లేదండి ఇవాళ మేము ప్రోగ్రామ్ చూసాం, ఇవాళ పౌర్ణమి లేదు గురువారం కాదు, మాకు ఇప్పుడు మనసు వచ్చింది, మీరు చెప్పగానే చేద్దాం అనుకుంటున్నాం, మేము రేపటి నుంచి మొదలెడదాం అనుకుంటున్నాం, వెంటనే మొదలెట్టచ్చు. ఏం దానికోసం తిదివార నక్షత్రాలు మనకేం అక్కర్లేదు. మన సమస్య మనల్ని బాధ పెడుతున్నప్పుడు ఇంకేం గుర్తురావు కూడా, సొల్యూషన్ దొరికితే చాలా అనిపిస్తూ ఉంటుంది. కనుక అలాంటి సమస్యలుగా ఉన్న వాళ్ళైతే వెంటనే మొదలెట్టండి. లేదు తిథి వార నక్షత్రాలు చూసుకుంటాం, పౌర్ణమి దాకా ఆగండి, లేదు గురువారం దాకా ఆగండి, మొదలెట్టుకోండి. ఆ మొదలెట్టిన రోజు పొద్దున్నే లేచి శిరస్నానం చేయాలి. ఆ శిరస్నానం చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరిని పంపించుకోవాలో ఆ పనులని కంప్లీట్ చేసుకున్నాక, లేదు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేటంత సమయం, ఎవరు లేవక ముందుగా ఒక పీట తీసుకోవాలి. 4 కాళ్ళ పీట ఉంటుంది కదా, ఆ పీటను తీసుకుని దాని చక్క పసుపు రాసుకుని, తడి చేసుకునేటువంటి పసుపు చక్క రాసుకుని 4 వైపులా చక్క కుంకుమ బియ్య పిండితో బొట్టు పెట్టుకుంటాం. మనం సత్యనారాయణానికి పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా, అలా ఆ పీఠాన్ని అంతా చక్క అలంకరించుకొని ఆ పీఠం పైన అష్టదళ పద్మం కానీ, లేదు షోడశ దళ పద్మం కానీ, 16 దళాలతో కానీ 8 దళాలతో కానీ పద్మాన్ని వేసుకొని, పక్కన శంఖచక్రాలు వేసుకొని, చక్కగా కింద పాదాలు కూడా వేసుకొని, స్వామి వచ్చి అక్కడ కూర్చోడానికి మనం సింహాసనం ఏర్పాటు చేసాం, అదే భావన అంతే, అంతకుమించి వేరే భావన ఏం అక్కర్లా. అలాంటి ముగ్గు వేసిన దాని మీద మన ఇంట్లో మనకి నిత్య అనుష్ఠానికలో దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహం ఉన్నా సరే, ఏమండి విగ్రహాలు కష్టం కదండి, వాటికి పూజా విధానాలు మాకు తెలియవు, మా ఇంట్లో స్వామి పటం ఉంది, దత్తాత్రేయుడి పటం ఉందండి, అది పెట్టుకోవచ్చా? లేదు చాలామంది అంటుంటారు, ఎప్పుడో ఎవరో ఇయర్లీ క్యాలెండర్ ఇచ్చారండి, ఆ క్యాలెండర్ మీద దత్తాత్రేయ స్వామి ఉన్నారు, మరి అది పెట్టుకోవచ్చా అంటే, పటం ఉన్నవాళ్ళు పటం పెట్టుకోండి. దత్తాత్రేయ స్వామి క్యాలెండర్స్గా వచ్చి ఇంట్లో అనుకోకుండా దత్తాత్రేయ స్వామి క్యాలెండర్ ఉన్నవాళ్ళు ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకుని, ఆ కార్డ్బోర్డు మీద ఈ ఫోటో యథాతథంగా మళ్ళీ దానికి గ్లాస్ చేయించడం, లేకపోతే లామినేషన్కి ఇవ్వడం, ఇవన్నీ ఏం అక్కర్లేదు. ఆ కార్డ్బోర్డు మీద చక్కగా మీరు ఈ ఫోటోని అంటించేసేయండి, క్యాలెండర్ మీద ఫోటో అంటించేసేసి దాని వెనకాల ఓ సీసాను గట్టి పదార్థాన్ని అడ్డుపెట్టి ఇది నిలిచేలా చేసుకోండి చాలు. ఏదో ఒకటి, మనకు మూర్తి ఎందుకు, మనస్సు చంచలం కాకుండా ఉండడం కోసం. ఆ మూర్తిని చూస్తూ ఉన్నాం, మనం ఏం చేస్తున్నామో మనకి ధ్యాసలో ఉంటుంది. అక్కడ మనం మనస్సుని కేంద్రీకరించడానికి ఏమీ లేదనుకోండి, పరిపరి విధాలు మనస్సు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ఒక మూర్తి ఒక విశేషంగా కావాలి. సో ఆ దత్తాత్రేయుడి ఫోటోని ముందుగా పెట్టుకుని అక్కడ దీపారాధన చేసుకోవాలి. ఏక ప్రమిదలో 3 వత్తులు వేసి చక్కగా మీరు నువ్వుల నూనె వేసుకుంటారో, ఆవు నెయ్యే వేసుకుంటారో మీ ఓపాన శక్తి. ఒకటే ఏంటంటే ఈ దత్త ప్రదక్షిణలు మొత్తం 112 ప్రదక్షిణలు చేయాలి. ఎంత? పీట చుట్టూతానేగా, మన ఇంట్లో ఇల్లంతా తిరగక్కర్లేదు కదా, పీట చుట్టూతా 112 ప్రదక్షిణలు. ఆ 112 ప్రదక్షిణలు అయ్యేదాకా దీపం కొండెక్కకూడదు, అదొక్కటి మెయిన్ రూల్. ఈ ఒక్క రూల్ని మనం ఆధారం చేసుకుని ముందుగా కాస్త పెద్ద ప్రమిద చక్కగా నూనె ఎక్కువ పట్టేటు, నూనె ఆవు నెయ్యి ఏదైనా ఉపాన శక్తి, దానికి ఏం రూల్ లేదు. ఆవు నెయ్యి వేయగలిగేంత శక్తి ఉంది మాకు ఆర్థికంగా, ఆవు నెయ్యి వేయండి. మాకు అంత శక్తి లేదండి, పూజలు నువ్వుల నూనె వేసుకోండి, మీ ఇష్టం. కనుక అది వేసుకుని ఒకటే రూల్ ఏంటంటే ఆ దీపము మన 112 ప్రదక్షిణలు అయ్యేదాకా మాత్రం కొండెక్కకూడదు. లేదు అయ్యో నూనె అయిపోతుందని మధ్యలో మీరు ప్రదక్షిణ ఆపి చేయకూడదు. ఈ 2 ముఖ్యమైన రూల్స్. ఆ తర్వాత ఈ ప్రదక్షిణలు మొదలుపెట్టిన తర్వాత అయ్యేదాకా వీలైనంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎవరు వచ్చి మనల్ని పలకరించి డిస్టర్బ్ చేయకుండా ఉండేటంత సమయమే మనం చూసుకోవాలి. లేదు ఇంట్లో ఇంకో వ్యక్తి ఉన్నారు, ఎవరైనా తలుపు కొట్టినా, ఫోన్లు వచ్చినా, ఇవన్నీ వాళ్ళకి అప్పగించి నీ దాకా ఆ విషయాలు రాకుండా జాగ్రత్త పడాలి. దీస్ ఆర్ ద మినిమం రూల్స్. అందుకనే తెల్లవారుజామునని చెప్తాం. ఆ టైంలో అయితే మనం కామ్గా చేసేసుకోవచ్చు. బయట వాళ్ళు ఇంటికి వచ్చే ప్రమేయం లేదు, ఇంట్లో వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు, ఆ టైంలో ఫోన్స్ కూడా రావు. సో ఇది బేసిక్ అనమాట. కనుక ఈ మినిమం రూల్స్ పెట్టుకుని ఆ దీపారాధన చక్కగా నిండా నూనె వేసేసుకుని పంచోపచార పూజ కానీ, అంటే దీపం వెలిగించేసాం, ఓకే, పుష్పాన్ని పెడతాం స్వామి దగ్గర, ఆ పుష్పానికి గార్చే గంధాన్ని అల్దుకొని ఆ గంధం స్వామి పాదాల దగ్గర చేరిస్తే గంధం, పుష్పం, దీపం, ధూపం, దాంతోపాటు నైవేద్యం. మీరు ఆ దత్తాత్రేయ ప్రదక్షిణ చేయదలుచుకున్న రోజు చేసేటువంటి ఏదైనా నైవేద్యం మీకు మనసుకు నచ్చిన పులిహోర, పరవాన్నం, లేదు అప్పాలు వేసాం, గారెలు వేసాం స్వామికి, ఇలా మీ ఇష్టం, మీ ఓపాన శక్తిని ప్రకారంగా ఏదైనా ఒక ప్రసాదం చేసుకుని, లేదండి మీరు తెల్లవారుజామున చేసుకోమన్నారు,
కనుక మేము తెల్లవారుజామున చేసేసుకుంటాం. పండు ఏదైనా నైవేద్యం పెడతాం. కాస్త తెల్లవారిన తర్వాత స్వామికి గారెలో పరమాన్నము మేము చేసి పెడతాం అంటే ఓకే, వెరీ గుడ్, అలాగే చేసుకోండి. ముందు పళ్ళు పెట్టేసేయండి నైవేద్యం కింద. ఆ పళ్ళు పెట్టి చక్కగా ప్రదక్షిణ మొదలెట్టండి. ఆ ప్రదక్షిణ మొదలెట్టడానికి ముందుగా ఏం చేయాలి అంటే స్వామి ఎదురకుండా నుంచుని మనకు ఉన్నటువంటి కష్టం, మనకు వచ్చినటువంటి బాధ, తీరనటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో, మందులు వాడుతున్నా తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు, స్వామికి మన మనసులో ఉన్నటువంటి ఆ ఇబ్బందిని ముందు చెప్పుకోవాలి. ఎదురుకుండా మన నాన్నగారు, అమ్మగారు, గురువు గారు వచ్చి కూర్చుంటే వాళ్ళ ముందు మనం ఎంత ఎక్స్ప్రెసివ్గా, కళ్ళలో నీళ్ళు వస్తుంటే ఎంత ఓపెన్ అయిపోయి మన లోపల ఉన్నటువంటి బాధని వాళ్ళ ముందు వెడల్గక్కుతాము. అట్లా ఆ స్వామి ముందు కూర్చుని స్వయం దత్తాత్రేయుల వారే వచ్చి కూర్చున్నారనేటువంటి ఆ మానసికమైనటువంటి దృఢత్వంతో మన బాధని చెప్పుకుని, ఇప్పటి నుంచి నాయన నువ్వు తప్ప అన్యమైనటువంటి శక్తిని ఇంకా నేను నమ్మట్లేదు, ఈ ప్రదక్షిణ చేస్తే ఏదైనా తీరుతుంది అని చెప్పారు. ఆ నమ్మకంతో మొదలెట్టాను. నా శరీరగతమైన ఓపిక లేకపోయినా మొదలెట్టాను. ఆ శక్తి నువ్వే ఇవ్వు అని ఆయన మీదకి మొత్తం భారం వేసేసి మొదలెట్టాలి. లేచి నుంచుని ముందు ఒక శ్లోకం ఉంటుంది, ఆ దత్తాత్రేయుడికి సంబంధించి ఒక శ్లోకం ఉంటుంది, అది మనకి ఇద్దాం. ఆ స్క్రీన్ మీద వేస్తే అందరూ కూడా చూసుకుని చదువుతూ ఉంటారు. కనుక ఆ దత్తాత్రేయ శ్లోకాన్ని ముందు స్టార్ట్ చేసి తర్వాత 16 నామాలు ఉంటాయి. ఆ 16 నామాలు అంటే ఈ శ్లోకం చదువుకుని ప్రదక్షిణ మొదలెడుతూ మొదటి నామాన్ని చదువుకుని స్వామి ముందుకు రావడం. మళ్ళీ స్వామి ముందు ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం. ప్రతి ప్రదక్షిణకి ఒక నమస్కారం చేయాలి తప్పనిసరి. లేదండి మేము వయసులో చాలా పెద్దవాళ్ళం, పైగా అనారోగ్యం అనేటువంటిది మా వయసుని ఇంకాస్త ఇబ్బంది పెడుతోంది, కనుక ఏమైనా రెమెడీ ఉందా? ఒక 16 నామాలకి 16 ప్రదక్షిణలు అయిన తర్వాత ఒక నమస్కారం చేసుకోండి. అలాంటి వాళ్ళైతే, యువకులు, చిన్నపిల్లలు, ఓపిక ఉన్నవాళ్ళు, శరీరపరంగా అంత ఇబ్బందులు లేని వాళ్ళు తప్పకుండా ప్రతి ప్రదక్షిణకి ఒక నమస్కారం చేయాలి. ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం. ఆ శ్లోకము, ఆ నామాలు ఏమిటో ఒకసారి చూసుకుందాం. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేహిమాం రక్ష భక్తింతే దేహిమే దృఢాం. ఇది శ్లోకం. ఈ శ్లోకం అవగానే ఒక నమస్కారం చేసుకుని స్వామికి ఈ 16 నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నమస్కారం, ఒక ప్రదక్షిణ అవగానే నామం ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ రెండో నామంలోకి వెళ్ళాలి. అందులో మొదటి నామం వచ్చేసి ఓం శ్రీ వరదాయ నమః, రెండో నామం ఓం శ్రీ కార్త్యవీర్యాది రాజ్యప్రదాయ నమః, మూడో నామం ఓం శ్రీ అనఘాయ నమః, నాలుగవ నామం ఓం శ్రీ విశ్వశ్లాఘాయ నమః, ఓం శ్రీ అమితాచారాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ మునీశ్వరాయ నమః, ఓం శ్రీ పరాశక్తి పదాశ్లిష్టాయ నమః, ఓం శ్రీ యోగానందాయ నమః, ఓం శ్రీ సదోన్మదాయ నమః, ఓం శ్రీ సమస్త వైరి తేజోహృతే నమః, ఓం శ్రీ పరమామృత సాగరాయ నమః, ఓం శ్రీ అనసూయాగర్భరత్నాయ నమః, ఓం శ్రీ భోగమోక్ష సుఖప్రదాయ నమః, ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, ఓం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి సద్గురు పాదుకాభ్యాం నమః. ఇవి 16 నామాలు. ఈ 16 నామాలు అయ్యేటప్పటికి ఒక ఆవృతం పూర్తి అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందే 112 మాలలు మన దగ్గర ఉన్నటువంటి తులసి మాలలు కానీ రుద్రాక్ష మాలలు కానీ దగ్గర పెట్టుకుని 108 మామూలుగా రుద్రాక్ష మాలల్లో ఉంటాయి. ఆ 108 తర్వాత 9, 10, 11, 12 ఇంకొక 4 ప్రదక్షిణలు ఎక్కువగా చేస్తే, అంటే ఒక మాల ఫుల్గా అయిన తర్వాత ఒక 4 ప్రదక్షిణాలు ఎక్కువగా చేస్తే మొత్తం 112 అవుతాయి. ఈ 16 నామాలు ఒకసారి చేస్తే ఒక ఆవృతం అవుతుంది. ఇట్లా 7 ఆవృతాలు, అక్కడికి 112 ప్రదక్షిణాలు పూర్తయిపోతాయి. ఈ 112 ప్రదక్షిణాలు ఒక్కొక్క నామాన్ని చక్కగా ఇలా చదువుకుంటూ చేసుకున్న తర్వాత 112 అయ్యాక అందరూ కూడా ఆడవాళ్ళైతే వాళ్ళకి చెప్పబడినటువంటి నమస్కారం, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసుకుని మళ్ళీ స్వామి ముందు కూర్చొని స్వామికి మళ్ళీ గురుచరిత్ర అనేటువంటి పుస్తకం, ఆ పుస్తకంలో మొదటి 10 పేజీల్లోనూ తప్పకుండా ఈ దత్త ప్రదక్షిణ అనేటువంటి విధానం అంతా ఈ నామాలతో సహా అందులో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే మీ ఇంట్లో గురుచరిత్ర పుస్తకాలు ఉన్నట్లయితే తప్పకుండా ఆ పుస్తకాన్ని కూడా పూజా మందిరంలో ఇప్పుడు ఎక్కడైతే మనం పీఠం ఏర్పాటు చేసుకున్నామో అక్కడ గురుచరిత్ర పుస్తకాన్ని కూడా పెట్టుకుని వీలైతే ఎన్ని అధ్యాయాలు అయితే మీరు చదవగలరో, 1, 2, 3 మీ ఓపికను బట్టి ఆ అధ్యాయాలు అక్కడ కూర్చుని చదువుకున్న తర్వాత ఒక 5 కానీ 6 కానీ 7 కానీ రోజుల్లో మొత్తం గురుచరిత్ర పారాయణ కనుక
ఈ ప్రదక్షిణలతో పాటు ఒక 7 రోజులు దాన్ని సప్తాహము అంటూ ఉంటాం. ఉమ్. గురువారం నాడు గురు ప్రదక్షిణతో పాటుగా గురు దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పుస్తకాన్ని కనుక చదవడం మొదలెట్టినట్లయితే 7 రోజుల్లో ప్రతినిత్యము ఈ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత కనుక గురుచరిత్ర పారాయణ కనుక చేసుకున్నట్లయితే ఇంకా ఈ సమస్య తీరదు, లేకపోతే ఈ కష్టం తొలగదు, లేకపోతే ఈ అనారోగ్యానికి మెడిసిన్ లేదు, ఇంకా మనకి సొల్యూషన్ లేదు అనే ఏ సమస్యకైనా సరే సమాధానం దొరకదు అన్నదానికి అసలు ఇంకా మాటే లేదు. అంతే. అంత పర్టికులర్గా స్వామి దత్తాత్రేయ స్వామి ఎలాంటి వారంటే తనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రూపంగా వాళ్ళ శ్రద్ధకి పరీక్ష ముందు ఈ ప్రదక్షిణ. ఉమ్. ఎవరైతే ఈ ప్రదక్షిణ అనేటువంటి ఒక విశేషతత్వాన్ని పట్టుకుని కష్టపడి శరీరాన్ని కుంగదీసి కూర్చోపెట్టి లేపి సాగతీసి ఎవరైతే స్వామి ముందు ప్రణిపాతం చేస్తారో అటువంటి వాళ్ళకి ఏదో ఒక రూపంలో వచ్చి ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చి తీరుతారు.